పోలీసుల మీద కక్ష కట్టి అంటే ఏముంటుంది సార్ చెప్పండి. మీకు తెలుసు కదా, మీరే అన్నారు. కానీ నిజంగా కొట్టారా మీరు? కుక్కను కొట్టినట్టు కొడితే ఏ విధంగా కొట్టారు? కర్రకి అల్లాడి తీశారు, పందిని కొట్టినట్టు కొట్టి. కొట్టకపోతే ఆ దెబ్బలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? ఒక పక్క నుంచి తలకిందులుగా అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడటమే. తమిళనాడులో పవర్ ప్లాంట్స్ పెట్టడానికి ఆయన తీసుకున్నటువంటి వర్షానికి బొగ్గు కొట్టుకుపోయింది. అగ్రికల్చర్ సాంకేతికత అభివృద్ధి కోసం ఏవైతే ఉన్నాయో 75 లక్షలు కూడా మీరు స్వాహా చేశారని చెప్పేసి ఎవిడెన్సెస్ ఉంటే ఈ పాటి కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కదా. జీసస్ని మొక్కుతారా, శ్రీరాముని పూజిస్తారా? ఒక దేవుడిని ఎందుకు నమ్మాలో కూడా చెప్పండి. దేవుణ్ణి ఎందుకు నమ్మకూడదో చెప్పండి. ఇప్పుడు చైనా ఉంది, చైనా అంత అభివృద్ధి చెందిందంటే కారణం అక్కడ ఎలాంటి మతాలు లేవు. మరి మీరు ఇక్కడ ఉండడం ఎందుకు? చైనా వెళ్ళిపోతే అయిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు. రైట్, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ పేరుతో హింసించారని చెప్పేసి రఘురామకృష్ణరాజు డైరెక్ట్గా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే కస్టోడియల్ టార్చర్ జరిగిందా? అగ్రికోల్ బాధితుల విషయంలో అసలు ఏం జరిగింది? అవినీతి ఆరోపణలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? రైట్. సో మొత్తంగా అంటే మీరు కాలం ఉన్నంత వరకు అంటే 30 ఏళ్ల పాటు లేనటువంటి ఆరోపణలు గత లాస్ట్ 5 ఏళ్ళు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. 2 ఏళ్ళు. ఎందుకంటారు? ఎందుకంటే మీ అందరికీ తెలుసు 5 ఇయర్స్ నుంచి లేవు, లాస్ట్ 2 ఇయర్సే. ఎందుకంటే గతంలో మనతో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఈ ఆరోపణలు చేయటం తప్పితే అలాంటి ఆరోపణలు అంటే 30 ఏళ్ళలో ఎప్పుడోసారి రావాలి కదా. అది ముఖ్యంగా పోలీసుల మీద ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని దీన్ని తెర వెనుకుండి కొన్నిసార్లు తెర ముందుకు వచ్చి క్యాంపెయిన్ నడపటం, ఇది కారణం. పోలీసుల మీద కక్ష కట్టి అంటే ఏముంటుంది సార్ చెప్పండి. మీకు తెలుసు కదా, మీరే అన్నారు రఘురామకృష్ణరాజు అది ఇదని. ఇంకేముంటుంది అంటే పోలీసుల మీద అంటే మీకు పోలీస్ జాబ్ అంటే ఏంటి? పోలీస్ జాబ్ నెగిటివ్ జాబ్, లైక్ టు కంట్రోల్ ద పీపుల్. ఎవరో నేరం చేస్తారు కానీ ఆ తప్పు అని అనుకోరు. మర్డర్ చేసిన వ్యక్తి కూడా మర్డర్ని నేరం అనుకుంటాడు కానీ తప్పు అనుకోడు. ఓకే, సో కాబట్టి మనం కంట్రోల్ చేసినప్పుడు, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కంట్రోల్ చేసినప్పుడు కానీ, వేరే ఏదైనా మోసం చేసినప్పుడు, మనం అరెస్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళు మన డ్యూటీ మనం చేస్తున్నామని అనుకోరు. ముఖ్యంగా పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇష్యూస్, ఇవన్నీ ఆడవాళ్ళని బూతులు తిడుతూ పెట్టడం, ముఖ్యమంత్రిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిడుతూ పెట్టడం, ఇవన్నీ పెట్టి వాళ్ళని ఏమనుకుంటారంటే ఇది మా హక్కు అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, కేసులు పెట్టినప్పుడు ఇదేదో కక్ష సాధింపు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక అంతకన్నా కారణమే ఉండదు. అంటే నిజంగానంటే కస్టోడియల్ టార్చర్ చేశారు మీరు రఘురామకృష్ణరాజు గారిని. నిజంగా కొట్టారా మీరు? కొడితే ఏ విధంగా కొట్టారు? ఆయనే చెప్పుకుంటాడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారని చెప్పి. ఆయన చెప్పుకోవటమే తప్పితే ఆయన ఎవరో అసెంబ్లీలో మాట్లాడుతూ కర్రకి అల్లాడి తీశారు, పందిని కొట్టినట్టు కొట్టారు అని ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నీ ఏంటంటే ఆయన చూశాడా? ఆ మాట్లాడిన ఆయన చూశాడా? ఆయన ఎమ్మెల్యే గారు చూస్తే వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడటమే. నేనేం చెప్తానంటే ఈయన ఈ ఆరోపణలు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కొట్టకపోతే ఆ దెబ్బలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? అదే చెప్తాను. ఒక పక్క నుంచి తలకిందులుగా వేలాడదీశారు అని చెప్పేసి అంటున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలోనే దాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఏమంటారు అసలు? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈయన ఈ ఆరోపణలు ఇప్పుడు కాదు, సుమారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. గౌరవ హైకోర్టు వారి ముందు పిటిషన్ వేశాడు నా మీద, సుప్రీంకోర్టు వారి ముందు పిటిషన్ వేశాడు. ఈ రిపోర్ట్లన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేశాడు ఆల్రెడీ. ఇవి కొత్త ఏం లేవు, వాళ్ళు అన్నీ చదివారు. ఈ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ అంటాడు, కాదంటాడు, ఇది అంటాడు. సరే ఆయన ఎన్ని వెర్షన్లు మాట్లాడారో మీకు తర్వాత చెప్తాను. ఈ రిపోర్ట్లన్నీ చూసి ఆయన అడిగిందేంటి, మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి, దీని మీద కస్టోడియల్ టార్చర్ అయ్యిందని చెప్పి. నిజంగా మెడికల్ ఎవిడెన్సెస్ ఆర్మీ హాస్పిటల్ కానీ మరొకటి కానీ ఇచ్చిన రిపోర్ట్స్లో ఏదన్నా ఆ నేరం జరిగింది అని అనుమానం వచ్చేట్టుగా ఉన్నా సరే సుప్రీంకోర్టు చాలా సీరియస్ తీసుకుంటుంది. అంటే ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ అనే కాదు, ఒక కామన్ మ్యాన్ మీద ఏదైనా టార్చర్ జరిగింది అని అన్నా కూడా ఆ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు ముందుకు పోతే వీళ్ళేం అడగక్కర్లా, సుమోటోగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారు. రైట్,
అలాంటిది నా దేశంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లాయర్స్ని పెట్టి గంటకి 20 లక్షలు తీసుకునే లాయర్లను పెట్టి గంటలు వాదించి కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక సింగిల్ ఆర్డర్ తెచ్చుకోలేకపోయాడు. ఏది నా మీద సిబిఐ ఎంక్వైరీ అనేది. ఇదంతా మీడియాలో ప్రచారం చేయడానికి ఏముంది? అదిగో రిపోర్ట్ ఇచ్చింది అంటాడు, ఇదిగో రిపోర్ట్ ఇచ్చింది అంటాడు. సో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే సుప్రీంకోర్టు ఏ రకమైన ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. అప్పుడు ఏమైంది? ఈయన పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు సుప్రీంకోర్టు నుంచి. నేను పోతాను ప్రభు, నాకు చాలు, నేను పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నా అని. సుప్రీంకోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు? ఈలోగా గవర్నమెంట్ మారింది, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను కేసు కట్టించుకోగలను, న్యాయస్థానాల సహకారం నాకు అక్కర్లేదు, న్యాయస్థానాల ద్వారా నేను ఆర్డర్ తెచ్చుకోవాలి అని అంటే దానిలో నిజం ఉండాలి, కొంత ప్రూవ్ చేయాలి. నేను నా ఇన్ఫ్లుయెన్స్ని మిస్యూజ్ చేసి కేసు కట్టించాలంటే ఏమీ అక్కర్లేదు, తాడు బొంగరం, ఫాల్స్ కేసు కట్టించవచ్చు అని కట్టించాడు. అందుకని విత్డ్రా చేసుకున్నాడు. ఆయన చెప్పిన వాదనలో ఏమాత్రం పసున్నా సుప్రీంకోర్టు కానీ ఆనరబుల్ హైకోర్టు కానీ ఆర్డర్ ఇచ్చేది కదా ఎంక్వైరీకి. కనీసం ఎంక్వైరీకి కూడా ఆర్డర్ తెచ్చుకోలేకపోయాడు. బెయిల్ తెచ్చుకున్నాడు, ఆ బెయిల్ కోసమే డ్రామా ఆడాడు. అది మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇదంతా బెయిల్ కోసం ఆడిన డ్రామా. తర్వాత సింపతి వస్తుంది, ఒక పొలిటీషియన్కి కావాల్సిందే ఉంది సింపతి కన్నా. అందుకని సింపతి కోసం డ్రామా కంటిన్యూ చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈయన ఎన్ని వెర్షన్లు మార్చాడు మీకు చెప్తాను. మీరు ఒకసారి పాత క్లిప్పింగ్లన్నీ చూసినట్లయితే ఏం చెప్తాడు? గూగుల్ టేక్అవుట్ ఉంది చూడండి, 2 నిమిషాలు బయటకు వచ్చేస్తే అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది. ఏది గూగుల్ టేక్అవుట్? టవర్ లొకేషన్ లేవి, మా సిడిఆర్ లేవి. పోనీ మేము అక్కడికి వెళ్ళినట్టు వచ్చినట్టు ఆయన ఆ ప్లేస్ ఏమి ఐసోలేటెడ్ ప్లేస్ కాదు కదా, దారిలో బోల్డ్ అన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా మేము వచ్చినట్టు వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్ లేదు. నేను వచ్చానన్నాడు ముందు, తర్వాత ఆయన రాలేదని మళ్ళీ లాస్ట్కి ఒప్పుకున్నాడు. అంటే అన్ని అబద్ధాల పుట్ట, ఒక అబద్ధం మీద ఇంకో అబద్ధం. ఈయన నన్ను చీకటి గదులు వేసి కొట్టారంటాడు, తర్వాత వీడియో తీశారంటాడు. మరి మీరు ఈ లైట్లు ఎందుకు పెట్టుకున్నారు వీడియో తీయాలంటే? చీకటి గదిలో కొడితే వీడియో ఎలా తీస్తారు? ఈ వీడియో తీసి ఎవరికో చూపించారంటాడు. ఇలాగా అర్థం పర్థం లేని మాటలు ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి, తన మీద సింపతి తెచ్చుకోవడానికి తోసిన మాటల్లా మాట్లాడుతూ, ఆ టైంలో ఆయన హాలిసినేషన్ ఎక్కువగా క్రియేట్ చేసుకున్నట్టు అనుకుంటా. అంతే, ఆయన ఒక ఊహాజనితమైన ప్రపంచంలో ఉంటాడు. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, అంటే చాలా ఉన్నాయి ఆయనకి, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి గ్యారంటీగా. ఎలా మీరు అరెస్ట్ చేశారు కదా, మీరు అంతో ఇంత ఎంక్వైరీ చేసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు మీకు ఏమైనా కొంచెం అర్థమయ్యే ఉండాలి కదా. సైకలాజికల్ ఇష్యూస్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆయన చూసినాడు ఎవరికైనా అర్థం అవుద్ది, తన ఏదో పైనుంచి దిగొచ్చారు అనుకుంటాడు, అదొక పెద్ద ప్రాబ్లం. తన తప్ప ఇంకెవరు మనుషులు కాదు అనుకుంటాడు, అది రెండో ప్రాబ్లం. ఎవరికి మర్యాద ఇవ్వడు, అందరి గురించి దుర్భాషలు ఆడతాడు. అంటే ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళేనా? ఆయన ఏమేమి మాట్లాడతాడో, ఎవరి గురించి ఏం మాట్లాడతాడో అందరికీ తెలుసు. మీరు కెమెరా ఇప్పుడు ఇట్లా మన ముందు ఒకటి మాట్లాడతాడు, మీరు కెమెరా ఆఫ్ చేయగానే దానికి టికెట్ ఇచ్చిన వాళ్ళ గురించి, తనకి నెగ్గిచ్చిన వాళ్ళని అందరినీ తిడతాడు. అది అందరికీ తెలిసిన రహస్యమే. కానీ ధైర్యం లేదు మనిషికి బేసిక్గా. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన టికెట్ ఇచ్చాడు, ఆయన ఫోటో పెట్టుకుని నెగ్గారు, రైట్? నెగ్గినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప పాలకుడు కాదని మీరు అనుకుంటున్నారు, మంచిది. అప్పుడు మీరు ఏ బీఫామ్ అయితే తీసుకున్నారో ఆ టికెట్ ఆయన మొహన్ పడేసి బయటకు వచ్చి స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడొద్దన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మీద ఎలాంటి బ్యాన్ కూడా లేదు కదా. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆయన దగ్గర టికెట్ తీసుకుని బీఫామ్ తీసుకుని ఆయన ఫోటో పెట్టుకుని నెగ్గి ఆయన తిట్టడం అనేది మోరల్గా ఎంతవరకు కరెక్ట్? అంటే మీకు ఒక నీతి నియమం లేదు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అంటే మీకు ఏది దోస్తే అది చేస్తారు. అంటే ఆ టైంలో కేసు సుమోటోగా సిఐడి నుంచి మీరే కట్టిందా, లేకపోతే జగన్ ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయి? సుమోటోగా కట్టాం. అంటే ఈయన చేసిన వ్యాఖ్యానాలు, విపరీత వ్యాఖ్యానాలు అవన్నీ కూడా రాజద్రోహం కేసుకి అట్రాక్ట్ అయ్యేలా ఉన్నాయని లీగల్ ఒపీనియన్ వచ్చింది. లీగల్ ఒపీనియన్ మేరకు కట్టాం. అంటే 124A మరీ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అది మరీ చాలా ఘోరమైన సెక్షన్ కదా బేసిక్గా చూసుకున్నట్లయితే కనుక. అదొక్కటే కాదు, సిఆర్పిసి సెక్షన్ 15/2, అలాగే 120B, అలాగే 124/A, అలాగే 153A, 505. అంటే ఇన్ని పెట్టారంటే అది మామూలు విషయం కూడా కాదు కదా. మామూలు విషయమే ఉంది. అందులో హేట్ స్పీచెస్ అని, రాజద్రోహం అని చెప్పేసి ఆయన చేసిన పనులు, మాట్లాడిన మాటలు ఎలా అయితే ఉన్నాయో వాటి ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నట్టు మీరు
ఎక్కడ అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఆయన మాట్లాడిన వీడియోలే ఆధారం, దానికి మళ్ళీ వేరే ఏం అక్కర్లేదు. ఆయన మాట్లాడిన వీడియోలు, ఆయన ఎంత ఓవర్ట్గా మాట్లాడాడు అవే ఆధారం. రాజద్రోహం అంటే ఏంటి? సెడిషన్ అంటే మాటల ద్వారా చేతుల ద్వారా ప్రోత్సహించటమే కదా. అవన్నీ చూసి ఆ వీడియోలన్నీ చూసిన తర్వాతను లీగల్ ఒపీనియన్, ఇప్పుడు ఆ 125 ఏ పెట్టాలా, బి పెట్టాలా, సి పెట్టాలా అని నేను కాదు డిసైడ్ చేసేది. లీగల్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో లీగల్ ఎక్స్పర్ట్ చెప్పిన మేరకు మేము కేసు రిజిస్టర్ చేస్తాం తప్ప నేను డిసైడ్ చేయను. అంటే మీ లీగల్ ఎక్స్పర్ట్ లేకపోతే మాకు జిల్లా జడ్జి సర్వింగ్ జిల్లా జడ్జి మాకు లీగల్ అడ్వైజర్గా ఉంటారు. ఇస్ నాట్ ఎ ప్రైవేట్ పర్సన్. ఆయన ఇచ్చిన ఒపీనియన్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేస్తాం. సెక్షన్స్ ఏమొస్తాయి అనేది ఆయన చెప్తాడు. మరి ఇంత చేసినప్పుడు అంటే జగన్ ప్రభుత్వం మరి మీకు ఏం ఆదేశాలు ఇచ్చింది? ఈ కేసు మీరు సుమోటోగా ఫైల్ చేసినప్పుడు బేసిక్గా జగన్ ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇస్తుందండి? ఇదేమన్నా పాలసీ మ్యాటరా? ఇదొక కేసు ఇన్వెస్టిగేషను, పోలీసుల పని పోలీసులు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకో క్రాస్ క్వశ్చన్ ఏంటంటే రఘురామకృష్ణరాజుని అంతం చెయ్యాలని జగన్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి అప్పట్లో వాళ్ళ అల్లినటువంటి కథ, ఇది ఎంతవరకు నిజం? వీటి మీద ఏమైనా మీరు వివరణ ఇస్తారా? ఆదేశాలు వచ్చాయి అది ఇది అంటే ఇప్పుడు ఆయన శుభ్రంగా తిరుగుతున్నాడు, అంతం చేయాలని ఆదేశాలు వచ్చినాయి. అప్పుడు అంతం చేయాలని అనుకున్నారు అనుకోండి, ఆయన ఏం చెప్పాడు? ఆయన ఎలిగేషన్ కూడా ఏంటి? కాళ్ళ మీద కొట్టారు అంటాడు. కాళ్ళ మీద కొట్టి ఎవడన్నా చంపేస్తాడని మనిషిని? సరే సార్, మరి ఇప్పుడు అదే చెప్తున్నా, సుమోటోగా మీరే కేసు ఫైల్ చేశానన్నారు. అసలు కస్టోడియల్ టార్చర్ ఏ విధంగా చేశారు? అలా కాదు, ఆయన మాట్లాడేదాన్ని ఒకదానికి పొంతన ఉండదు. కాళ్ళ మీద కొట్టారు అంటాడు, మళ్ళీ 307 అంటాడు. చంపాలనుకున్నవాడు గొంతు పిసుకుతాడు, లేకపోతే తలగబాలు కొడతాడు, కానీ కాళ్ళ మీద కొడతాడండి. ఏదన్నా విచిత్రం మీరు ఎక్కడ చూసి? అరికాళ్ళ మీద సినిమాల్లో కొట్టినట్టు లాఠీ తీసుకొని మనిషి చచ్చిపోతాడా? పోనీ అదే నిజం అనుకుందాం కాసేపు. మనిషి చచ్చిపోతాడంటే కాళ్ళ మీద కొడితే, అరికాళ్ళ మీద, అది కూడా కాళ్ళు ఇరిగితే మహా అయితే మనిషి ఎలా చచ్చిపోతాడు? అంటే కొట్టారని మీరు ఒప్పుకుంటున్నారు? ఆయన వెర్షన్ చెప్తున్నాను, ఆయన వెర్షన్లోనే దమ్ము లేదని చెప్తున్నా. ఇప్పుడు మొన్న మా మీద రిజిస్టర్ చేసిన కేసులో కూడా 307 వేశారు. ఎందుకు వేశారు? కాళ్ళ మీద కొట్టినందుక. కాళ్ళ మీద కొడితే మనిషి చచ్చిపోతాడా? అంటే ఆయన ఏది చెప్తే వీళ్ళు చేస్తున్నారు అంతే తప్పితే అందులో నిజమేం లేదు. నిజం ఉంటే 2 ఏళ్లలో ఏదో దమ్మిడి ఆధారం అన్న పట్టురావాలి కదా, ఎవిడెన్స్. ఇదిగో ఇది ఆధారం, ఇది జరిగింది అని ఏదన్నా ఒక చిన్న ఎవిడెన్స్ అన్న తీసుకురావాలి. దెబ్బలేవు బొబ్బలేవు ఏం లేవండి. ఇప్పుడు ఆయన బేసిక్గా హార్ట్ పేషెంట్, బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటాడు. బ్లడ్ థిన్నర్స్ తీసుకున్నప్పుడు మీకు సహజంగానే ఈ కొంచెం కాళ్ళు మాలుగా నడిచినా కూడా, పైగా మనిషి చిన్నగా ఉండడు కదా, అంత వెయిట్ వేసి నడిచినప్పుడు కాళ్ళల్లో ఆ వాపులు లేకపోతే ఇవి కలర్ చేంజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ఏం కొట్టక్కర్లేదు. అంటే మూతి మీద కొట్టినటువంటి అనుమానాలు కనిపించాయి. ఆయన అనలేదండి మూతి మీద కొట్టాడని ఆయన కూడా అంటే విజువల్స్ చూపించుకున్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాయంటే, వెళ్ళేటప్పుడేమో కాళ్ళు ఎత్తిట్టేట్టు ఊపుకుంటూ వెళ్ళాడు కారులో, అప్పుడు బాగానే ఉన్నాడు. అదేం విచిత్రమో, ఢిల్లీ వెళ్ళంగానే కాళ్ళకి కొట్లు కట్టాడు. ఆ కొట్లు కూడా రోజుకు ఒక సైజు పెరిగింది. కారు దిగి వీడియో ఉన్నంతసేపు నడవలేనట్టు నడిచేవాడు, వీడియో దిగానే టకటక నడిచాడు. అవి కూడా ఉన్నాయి వీడియోలు, మీరు చూడండి ఒకసారి. అదంతా మంచి స్కిట్ వేసాడు ఆయన, అంతే, అంతకన్నా ఏం లేదు. మరి అయితే మీరు సుమోటోగా అరెస్ట్ చేసినప్పుడు ఎంక్వైరీలో మీరు ఏం చేశారు సార్? ఇప్పుడు కేసు కోర్టు కొట్టేయలేదు. ఆ కేసు కొట్టేయమని కూడా కోర్టుకు వెళ్ళాడు, కొట్టలేదు. అంటే దీనికి ఎవిడెన్సెస్ ఉన్నాయని కోర్టు భావించబట్టే కేసు కొట్టేయలేదు. నేను అడిగిన దానికి మాత్రం నాకు ఆన్సర్ రావట్లేదు మీ దగ్గర నుంచి. కస్టోడియల్ టార్చర్ అసలు ఏ విధంగా చేశారు? అతను కనీసం సరిగ్గా నడవలేని స్థితిలో కనిపించడం లేదు. కస్టోడియల్ టార్చర్ అసలు ఏం చెప్పండి. అతను లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేంత వరకు ఏం జరిగింది చెప్పండి. కస్టోడియల్ టార్చర్ అనే దాంట్లో సగమే నిజం, కస్టడీ నిజం, టార్చర్ అబద్ధం. సరే సార్, ఇన్సైడ్ లో ఏం జరిగింది? మరి ఇన్సైడ్ లో ఏం జరిగిందో నాకేం తెలుసండి, నేను అక్కడికి వెళ్ళలేదు. లోపల ఆయనే ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, అంతే. ఏం జరిగిందో నాకెట్లా తెలుస్తుంది? సునీల్ నాయక్ మీరు ఇద్దరు కలిసి? నేను ఇద్దరు కలిసాను, ఆయన కూడా వెళ్ళలేదు. సునీల్ నాయక్ గారు కూడా పైకి వెళ్ళలేదు నాకు తెలిసి. సునీల్ నాయక్ గారు కింద ఉన్నాడు, ఆయన ఏదో ఆయన పని చేసుకుంటున్నాడు. పైకి నాకు తెలిసి ఎవరు పోయినట్టుగా అయితే నాకు ఎవరు చెప్పలా. ఆయనకు భోజనం ఇవ్వటానికి, ట్యాబ్లెట్లు ఇవ్వటానికి ఎవరు వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. బట్ వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు చేశారు అనేది అయితే నాకేమి తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఏం చెప్పారంటే జగన్ మీద? నాకు తెలిసి ఏం జరగలేదండి. నేను అడుగుతుంది అది కాదు, మీరు ఇన్ని సెక్షన్స్ పెట్టారు కదా, జగన్ మీద ఎన్మినిటీ ప్రచారం చేయడానికి కానివ్వండి, లేకపోతే విద్వేష అంటే కులాలకి మతాలకి మధ్య చిచ్చు పెట్టే అటువంటి మాటలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీరు వేశారు కదా. ఆ టైంలో ఎంక్వైరీలో ఆయన ఏం చెప్పారు అని అంటున్నాను. ఇన్వెస్టిగేషన్ నేను అంత చూడలేదు. ఏం చెప్తాడు, జనరల్గా డినై చేస్తారు ఇవన్నీ. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మేము పెట్టించేది ఏంటి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అనే కదా. అది ఆ పని ఈ రోజు కూడా చేస్తున్నాడు ఆయన, అది ఆయన అలవాటు.
ఈ రోజు కూడా అదే పని చేస్తున్నాడుగా, ఆగాడా? ఈ రోజుకి అదే పని చేస్తున్నాడు. మీకు ఇక్కడ భయం అనిపించట్లేదా? మరి మీ మీద కేసు వేశారు, ఎంక్వైరీ నడుస్తుంది, ఇప్పుడు ఇంకొక 1 monthలో రిటైర్మెంట్ కూడా కాబోతుంది. అయినా సరే దానికి ఇప్పుడు నాకు న్యాయం జరగకపోతే నేను ఊరుకోను, నేను ఏదన్నా చేస్తాను, తాబేలు వెళ్ళినట్టు వెళ్తుంది కేసు కూడా ప్రాసెస్, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. మీరేం చెప్తారు ఈ మాటలకి? అసలు అది మీకు కేసు రిజిస్టర్ చేయటమే పెద్ద ఫేవరు. అంత సొత్తు కేసు, అది పకోడీ కేసు, పనికిమాలిన కేసే లేదు అసలు. సుప్రీంకోర్టుకి వెళ్తేనే పోయా ఉంది, అది పట్టుకొచ్చి ఇక్కడ పవర్ ఉంది కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ చేయించుకున్నాం. అది కూడా ఎట్లా, ఎస్పీ గారికి ఈరోజు ఈమెయిల్ ఏదో పెట్టాడు, పిటిషన్ ఇచ్చాడు, చూసి పక్కన పడేశారు. ఇందులో ఏం లేదు, 3 ఏళ్ళ తర్వాత కేసు ఏంటి అయినా అని, ఇప్పుడు ఏముంటుందని పడేస్తే ఈయన వెళ్ళి పోరు పెట్టి కింద మీద పడి చిన్నపిల్లల్లో గుక్కబెట్టి ఏడిచి 1 నెల రోజుల తర్వాత ఒక ఎఫ్ఐఆర్ వేయించుకున్నాడు. అది జరిగింది. అది అంత గొప్ప కేసు అయితే వెంటనే ఎఫ్ఐఆర్ పడాలి కదా, అది నిజమైతే. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 నెల రోజులు ఎందుకు పట్టింది? సుప్రీంకోర్టు ఎందుకు పొమ్మంది? ఆ తర్వాత జరిగినవన్నీ కూడా ఈయన ప్రెజర్ వల్ల జరిగినటువంటి అకృత్యాలే. ఈ విజయపాల్ మాదిగని అరెస్ట్ చేయటం కానీ, ప్రభావతి రాయల్ గారిని టార్చర్ పెట్టడం కానీ, ఆవిడని అరెస్ట్ చేస్తామని ఏదో ఆడకూతురు, ఆవిడకి బెయిల్ వచ్చింది కాబట్టి బయటపడిపోయింది. ఈ సునీల్ నాయక్ ఇంటి మీదకి వెళ్ళిపోవటం ఏంటంటే గోడలు దూకేసి బీహార్ దాకా. ఇవన్నీ ఇతను అధికార దుర్వినియోగం, ఇతను పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఇష్టానురాజ్యంగా ఒక మిస్యూజ్ చేయటం తప్పితే అంతకు మించి ఏం లేదు. ఏం రాబట్టారు అంటున్నాను నేను. సరే, ఇతను ప్రెజర్ తోటి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు దామోదర్ చౌదరి గారు ఇష్టం ఈయన చెప్పిందల్లా చేశాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు. చేసి మీరు రాబట్టిన సమాచారం ఏంటి, ఆధారాలు ఏంటి? ఏం లేవు. ఉంటే ఎంతసేపు అండి, ఇది 1 నెల రోజులు, మ్యాక్సిమం 2 నెలలు, 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసే కేసు. ఎందుకు ఛార్జ్ షీట్ వేయట్లేదు, నత్తనాటకం నడుస్తుందంటే ఏది నువ్వు ఏదైనా ఆధారం చూపిస్తే కదా, తాడు బొంగరం ఉంటే కదా. మెడికల్ రిపోర్ట్లో ఎక్కడా లేదు. మరి ఏం లేకపోతే మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తుంది గవర్నమెంట్? అరే సస్పెండ్ చేయాలంటే ఏముందండి, మీతో మాట్లాడినందుకు కూడా చేయొచ్చు, దానికి పెద్ద రీజన్ అక్కర్లేదు. నన్ను ఎందుకు చేశారు? నేను ఫారిన్ టూర్స్కి వెళ్ళాను, వాటిల్లో అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయి. ఒకదానికి ఏదో నేను పర్మిషన్ లెటర్ పెట్టి వెళ్ళిపోయాను, అది శాంక్షన్ అవ్వలేదు, ఎక్కడో మిస్ అయింది, దానికి చేశాను. అది రీజన్. మీరు జగన్ ప్రభుత్వంలో బేసిక్గా ఏడీజీపీ అంటే అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్గా వర్క్ చేశారు కాబట్టి ఆ టైంలో మీకు కొన్ని వివరాలు అయితే పూర్తిగా తెలిసే ఉండాలి. అయితే రఘురామకృష్ణరాజు విషయంలో పర్టికులర్గా మీకు ఏమన్నా ఆయన మీద ఒక గ్రడ్జ్ ఉందా, లేకపోతే బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ మీరు చేయాల్సినటువంటి న్యాయం ధర్మంగా మీరు సుమోటోగా కేసు ఫైల్ చేశారా, లేకపోతే ఇంకొకటి ఇక్కడ అతని గురించి మీకు ఇంకా పూర్తి వివరాలు తెలిసి మీరేమైనా అట్లాంటివి అంటే సుమోటోగా కేసు తీసుకోవడం జరిగింది, అంటే సెడిషన్ అరెస్ట్ చేశారా? అంటే రఘురామకృష్ణరాజుకి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు. కాకపోతే ఇతని నోటి దురదతో ఒకనొక సందర్భంలో ఎస్సీల గురించి, క్రిస్టియన్స్ గురించి ఏదో మాట్లాడితే కొంతమంది వ్యక్తులు ఉన్న చోట నేను మందలించడం జరిగింది. ఎప్పుడు, ఏ టైంలో ఇది? అది చాలా కాలం, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇది గుర్తు. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా రాకముందో, అప్పటి నుంచి తెలుసు అతను నాకు. బేసిక్గా ఇతను ఏంటంటే నోటికి ఏదో వస్తే అది మాట్లాడే మనిషి. ఒకసారి ఏదో ఇట్లా ఎస్సీల గురించి, క్రిస్టియన్స్ గురించి ఏదో కొంచెం లూజ్ మాటలు మాట్లాడుతుంటే అప్పుడు నేను చూసుకోలేదో మరేంటో మాట్లాడితే నేను కొంచెం హెచ్చరించడం జరిగింది. హెచ్చరించి నేను వచ్చేసాను అక్కడి నుంచి. సో అంతకు మించి అతని మీద నాకేం లేదు. సరే, ఏదో తెలుసో తెలియక మాట్లాడుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. అంతకు మించి అతనికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం. అంటే ఆయన అవినీతి ఆరోపణల గురించి మీరు ఏమన్నా మాట చెప్పగలుగుతారా? తమిళనాడులో పవర్ ప్లాంట్స్ పెట్టడానికి ఆయన తీసుకున్నటువంటి 2,000 కోట్ల భారీ మొత్తం ఏదైతే ఉందో అది బ్యాంకులకి. అదేనండి, ఈయన ఏంటంటే తమిళనాడులో పవర్ ప్లాంట్స్ పెడతానని చెప్పేసి అక్కడ పర్మిషన్స్ తీసుకొని బ్యాంకులకి లోన్లకి వెళ్ళాడు. వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి, ఇంకా కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ నుంచి 2,000 కోట్లు దండాడు. దాన్ని ఏం చేశాడు, అసలు పవర్ ప్లాంట్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఒక చోట ఏదో షెడ్లు వేసినట్టున్నాడు, వేసి బొగ్గు కొన్నాను అన్నాడు. అదంతా మీకు కాలండి, నేను రిపోర్ట్ ఇస్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్ ఉంది, వాళ్ళ రిపోర్ట్లోనే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. బొగ్గు కొన్నాను అన్నాడు. ఏదా బొగ్గు? ఆ బొగ్గు కొంటే అది పెట్టి నువ్వు పవర్ ఉత్పత్తి చేసి డబ్బులు సంపాదించి ఉండాలి కదా. ఆ బొగ్గు ఏదంటే వర్షం పడి మొత్తం కరిగిపోయింది, కొట్టుకుపోయింది, కాకులు ఎత్తిపోయాయని రాశాడు సమాధానం. అది అతను ఇచ్చిన సమాధానం. వర్షానికి బొగ్గు కొట్టుకుపోయింది అంట. అంటే ఎవడైనా బొగ్గు కొంటే ఒక పవర్ జనరేషన్కి షెడ్ వేసుకుంటాడు,
ప్రాపర్గా పెట్టుకుంటాడు కదా. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ చీటింగ్ అనమాట. ఏం చేశాడు? ఆ డబ్బు తెచ్చి ఆ డబ్బును ఈ పవర్ ప్లాంట్లు కట్టకుండా ఇంకో బ్యాంకులో డిపాజిట్ చేసి ఈ డబ్బు తీసుకొని ఇండస్ట్రీ పెట్టకుండా ఇంకో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద లోన్ ఎత్తాడు. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే పర్సనల్ లోన్ ఇస్తారు కదా, అలా లోన్ తెచ్చేసాడు. పోనీ ఆ లోన్ అన్న కడతాడా? అది కట్టడు. ఈ ఫ్యాక్టరీ కడతాడా? ఇది కట్టడు. ప్లాంట్ కడతాడా? ఇది కట్టడు. ఈ రకంగా 2,000 కోట్లు కొట్టేశాడు. ఆ డబ్బు ఎవరిది? మీది, నాది, మనలాంటి వాళ్ళు అందరిది. బ్యాంకులో ఎవరెవరైతే డబ్బు దాచుకున్నారో వాళ్ళందరిది. ఇప్పుడు ఏముందంటే బ్యాంకులు ఈ బ్యాడ్ డెట్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మిగతా బ్యాంకులో ఉన్న డిపాజిటర్స్ అందరి మీద ఛార్జెస్ రూపంలో దండుతాయి. బ్యాంక్ ఏమో నష్టపోదు. అంటే మీ మీద నా మీద తెలియకుండా ఎంతో కొంత భారం పడుతుంది. ఆ లోపల దాచుకున్న డబ్బు అంతా ఎవరిది? మీరు, నేను ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అట్లా పెట్టుకున్న డబ్బే కదా ఈయన ఎత్తుకుపోయింది. బ్యాంక్ ఏం వచ్చేది కదండి. మనం ఇచ్చిన డబ్బే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డబ్బుని ఈయనకి ఇచ్చింది. అంటే బేసిక్గా ప్రజల డబ్బు అది 2,000 కోట్లు. అందులో ఎందుకు పెడతారు? అందులో 90% హిందువుల డబ్బు ఉంది. మేబీ ఒక 10% క్రిస్టియన్లు, ముస్లింల డబ్బు ఉండొచ్చు. ఈయన బేసిక్గా మోసం చేసింది హిందువులనే. ఆ 2,000 కోట్లలో 900 కోట్లు వాట్ ఎవర్ ఇట్ మేబీ అదంతా కూడా హిందువుల డబ్బే. ఈయన ఈరోజు వచ్చి నేను హిందువులకి ఇది అని చెప్తున్నాడు. మరి ఆ బ్యాంకులో డబ్బులు దాచుకుంది ఎవడు? పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు వచ్చి దాచాడా? మోసం చేసిందే హిందువుల్ని. మళ్ళీ అది కవర్ చేసుకోవడానికి ఈరోజు కవర్ డ్రైవ్ కొడుతున్నాడు. ఐపీ పెడితే బ్యాంక్స్ ఇలాగే యాక్సెప్ట్ చేస్తాయి సార్. అందుకే కదండి కేసులు పెట్టినాయి. 3 కేసులు పెడితే సిబిఐ 3 ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసింది. 2 ఛార్జ్ షీట్ వేసింది. అంటే ఎవిడెన్స్ ఉంటేనే కదా ఛార్జ్ షీట్ వేసేది. వేస్తే ఈయన కోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి, నా కేసుల మీద స్టే ఇవ్వండి అని. కోర్టు స్టే ఇవ్వాల, ఎవిడెన్సెస్ ఉన్నాయి, గో హెడ్ అని చెప్పింది. ఈయన మరి 3 కేసులు పెట్టుకుని సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎవరికి అర్థం కాదు. అంటే అరెస్ట్ చేసే సిబిఐ, జగన్ గారిని అరెస్ట్ చేసిన సిబిఐ రఘురామకృష్ణరాజుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఇంకొకటి, నేను విచారణకి వస్తే ఫోటోలు తీసి వేస్తారు మన మీడియా వాళ్ళందరూ. మరి ఈయన సిబిఐ ఎంక్వైరీకి అన్నిసార్లు వెళ్ళొచ్చాడు, మీకు ఎప్పుడు ఈయన ఫోటో కానీ వీడియో కానీ దొరకలేదండి? సిబిఐ కోర్టుకి వెళ్తున్నాడు, మరి మీడియా వారికి ఎందుకు దొరకట్లేదు ఈయన ఫోటోలు, వీడియోలు? అదే నాకు అర్థం కాదు. డాక్టర్ పివి రమేష్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నాడో, ఆర్ఈసీ కార్పొరేషన్ చైర్మన్, అతని గురించి ఏం చెప్తారంటే, ఇది బేసిక్గా న్యూస్లో వచ్చినటువంటి అంశం. 800 కోట్ల గురించి ఒక ఆరోపణ ఉంది. ఈ డాక్టర్ పివి రమేష్ ఐఏఎస్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీకి చీఫ్గా ఉండగా ఈయనకి లబ్ధి కలిగే విధంగా 800 కోట్లు లబ్ధి కలిగే విధంగా కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆర్డర్స్ అంటే అది పూర్తి డీటెయిల్స్ వస్తాయి, వచ్చినప్పుడు మీకుతో షేర్ చేసుకుంటాను. కొన్ని డాక్యుమెంట్స్ అవి రావాల్సింది ఉంది. అంటే ఆరోపణల వరకైనా ఏమైనా ఎవిడెన్స్, ఏదైనా గ్యాజెట్? అదే ఎవిడెన్స్ వస్తుంది మీకు. ప్రస్తుతానికి ఆరోపణల స్టేజ్లో ఉంది. బట్ కొంత సమాచారం వచ్చింది, ఇంకా కొంత సమాచారం రావాలి. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీకే మొట్టమొదటి ఇస్తాను. వస్తుంది, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈయనకి లబ్ధి చేకూర్చే విధంగా పివి రమేష్ నిర్ణయాలు తీసుకున్నారు, అంటే ఒక స్కామ్ లాంటిది ఏదో జరిగింది అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అది ఈయన కూడా చెప్పాడు కదా చాలా ఇంటర్వ్యూలో, డాక్టర్ పివి రమేష్ నాకు చాలా మిత్రుడు అని చెప్పాడు కదా. ఈయన కూడా చెప్పాడు. ఎవిడెన్సెస్ ఉన్నాయి, వస్తాయి బయటకి, కంగారు పడదు. ఎన్ని రోజులు అంటారు? మీ అదృష్టం బాగుంటే రేపే రావచ్చు. వెరీ సూన్. అయితే అగ్రిగోల్డ్ విషయంలో అసలు ఏం జరిగింది? మీ మీద ఎందుకు అవినీతి ఆరోపణలు వచ్చాయి? ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. మీరు ఒక ఏడీజీపీ పొజిషన్ అండ్ సిఐడికి మీరు మెయిన్గా, అంటే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మీద బేసిక్గా ఈ ఆరోపణలు రావడం ఏంటి సార్? అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు నేను 30 ఏళ్ళ సర్వీస్లో ఈ లాస్ట్ 2 years తప్పితే అంతకుముందు ఎలాంటి ఎలిగేషన్ లేదు. నాకు ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ వచ్చింది. అవన్నీ కూడా 360 degrees ఎంక్వైరీ చేసి అంత ప్రొఫైల్ కరెక్ట్గా ఉంటేనే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఇంటెలిజెన్స్ తోటి, విజిలెన్స్ తోటి ఎంక్వైరీ చేసుకొని క్లీన్ రికార్డు ఉంటేనే ఇచ్చే పథకాలు. అట్లా 2 కూడా నాకు వచ్చినాయి. నాకన్నా సీనియర్స్ ఆ మెడల్స్ రాకుండా సర్వీస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బికాస్ ఆఫ్ ఎలిగేషన్. అంత క్లీన్ రికార్డ్ నాది. అంటే ఆ మెడల్స్ సెంట్రల్ గవర్నమెంటే
దానికి ఎవిడెన్స్ ఇంకా మీకేం అక్కర్లేదు. అవి రెండే కాకుండా నాకు ఇంకా ఒక 5-6 మెడల్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద కేసు కట్టాము, అరెస్ట్ చేసాము అన్న గ్రడ్జ్ తోటి ఈయన లేపిన పుకార్లు అవన్నీ. పుకార్లు లేపడానికి ఏముంది? పైగా అవి కూడా ఎంత బేవర్స్ పుకార్లు లేపాడంటే ఇతను ఏమంటాడు, ఈ మనం అగ్రిగోల్డ్ వాళ్ళకి అమౌంట్స్ పే చేసాం, డిపాజిటర్లకి గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేసింది. అది ఎట్లా చేసింది, ఒక 10,000 రూపీస్ వరకు ఒకసారి, ఐ థింక్ తర్వాత 15,000 వరకు ఒకసారి చేసిన. వాళ్ళు ఎంత డిపాజిట్ చేసినా, ఎన్ని డిపాజిట్లు ఉన్నా ఒకదానికి ఎలిజిబిలిటీ, అంటే 10,000 కన్నా మ్యాక్సిమం ఎవరికి రాదు. ఆ రకంగా దాని వెరిఫికేషన్ ఎవరు చేశారు? గ్రామ సచివాలయాల్లో వాళ్ళు చేశారు. అంటే వీళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయా లేవా, డిపాజిటర్సా కాదా అనేది. దాని క్రాస్ వెరిఫికేషన్ రెవెన్యూ వాళ్ళు చేశారు. మేమేం చేసాం, ఓన్లీ సిఐడి మా దగ్గర ఉన్న రికార్డ్స్ వాళ్ళకి ఇచ్చాం. ఇదిగోండి మా దగ్గర ఉన్న మేము సీజ్ చేసిన రికార్డుల ప్రకారం వీళ్ళు డిపాజిటర్స్. వాళ్ళు ఈ రికార్డు మీద బేస్ అవ్వకుండా, ఇది కంపెనీ రికార్డు మా దగ్గర ఉన్నది, కంపెనీ రికార్డ్స్ మేము ఇచ్చాం. ఎంత కంపెనీ రికార్డ్స్ ప్రకారం ఫిగర్ ఎంత సార్? నాకు కరెక్ట్ గుర్తులేదు. అంటే బేసిక్గా మీ మీద ఈ అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఏదైతే ఉందో, వినండి చెప్తా. సో వాళ్ళు వెరిఫై చేసి, ఇప్పుడు మీ పేరు ఉంటుంది అందులో కంపెనీ రికార్డు ప్రకారం, అది మేము రెవెన్యూ వాళ్ళకి గ్రామ సచివాలయాలకి ఇచ్చాం. వాళ్ళు ఆ ఎక్స్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మీ పేరు ఉంది ఇందులో, మీ దగ్గర దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అంటే సర్టిఫికేట్ కానీ ఇంకోటి కానీ ఉందా అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తే 2 మ్యాచ్ చేసుకొని వాళ్ళకి టిక్ పెట్టారు. ఆ లిస్ట్ ఎక్కడికి వెళ్ళింది? డైరెక్ట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది, మాకు రాదు. ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ కొట్టారు. ఇందులో మా ప్రమేయం ఎక్కడుందో మీరు చెప్పండి. మేము ఎవరికి ఇప్పించలేము, ఆపలేము. సింపుల్గా మా రికార్డు ఇవ్వటం వరకే మా బాధ్యత. కాబట్టి అతనికి అవగాహన లేదు ఇవన్నీ. అగ్రిగోల్డ్లో డబ్బులు వచ్చినాయి అనగానే మేము ఇచ్చేసాం అనుకుని ఒక బేవర్స్ ఆరోపణ ఏదో చేశారు. మరి 7,20,00,000 స్వాహా చేశారు. అలాగే అగ్రిగోల్డ్ సాంకేతికత అభివృద్ధి కోసం ఏవైతే ఉన్నాయో 75 లక్షలు కూడా మీరు స్వాహా చేశారని చెప్పేసి అవినీతి ఆరోపణల నిరోధక శాఖ ప్రజెంట్ మీ మీద విచారణ కూడా జరుపుతుంది కదా వీటి మీద. మీకు ఒకటి చెప్తున్నా, ఇతను ఇంకొకడో ఎవడో పనికి మాలినోడు పిటిషన్ పెట్టాడు. ఏ పనికి మాలినోడు పిటిషన్ పెట్టినా ఎంక్వైరీ చేస్తారు. అందులో విచిత్రం ఏముంది? ఎంక్వైరీ ఎన్ని రోజుల్లో అవుతుంది? 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. ఇది అయిపోయి మీకు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎవిడెన్సెస్ ఉంటే ఈ పాటి కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కదా. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. పిటిషన్ ఎవరిచ్చినా ఎంక్వైరీ చేస్తారు, రైట్? సో సిఐడిలో కానీ ఇంకో చోట కానీ మనం పనిచేసినప్పుడు అనేక పనులు జరుగుతూ ఉంటాయి. దానిలో ప్రొసీజర్ మనం ఫాలో అయ్యామా లేదా? మీ మీద ఇప్పుడు వరకు ఏసీబీ కేసు ఉంది కాబట్టి కేసు లేదు, ఎంక్వైరీ. ఏసీబీ కేసు కాదు. ఇందులో ఏమైనా జగన్ హస్తం ఉందా? ఏంటి ఈ కేసులో? ఏ కేసు అండి? దీనికి సంబంధించి ఏదైతే ఉందో, జగన్కి ఈ స్వాహా చేసిన అమౌంట్ ఏదైతే ఉందో మాజీ సీఎం జగన్ గారి హస్తం ఏమైనా ఉందా? అది ఎలిగేషన్ మాత్రమే. ఎలిగేషన్ ఎవరి మీద ఎవరైనా చేయొచ్చు. ఆరోపణలనే చెప్తున్నాను కదా సార్. అదే ఆరోపణ. ఇప్పుడు నేను కూడా మీ మీద ఆరోపణ చేయొచ్చు, లేకపోతే మీరు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆయన ఆరోపణ చేయొచ్చు. నా దగ్గర డబ్బులు తీసుకుని మీరు ఇంటర్వ్యూ చేశారు, అంతే కదా. ఆరోపణ చేయడానికి ఏముందండి? ఊరికి ఎందుకు చేస్తారు? మీరు ఎంత దూరం కష్టపడొచ్చి, మీకు పెట్రోల్ వేస్ట్ కదా, ఏదో డబ్బులు తీసుకునే చేస్తుంటారు. అట్లా ఆరోపణ చేయడానికి ఏముంది? ఎవరి మీద ఎవరైనా చేయొచ్చు. అలాగే ఆయనకి ఏదో తెలిసిన మిడిమిడి జ్ఞానంతో అదొక పిటిషన్ పడేస్తారా? ఇప్పుడని కాదు, మా సర్వీస్ పొడుగునా ఎవడో ఒకటి గెట్టినోడు ఏదో పిటిషన్ వేస్తూనే ఉంటాడు. అవి జరుగుతూనే ఉంటాయి, చూసుకుంటారు, ఎంక్వైరీ చేసుకుంటారు, కరెక్ట్ అయితేనే యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే పక్కన పడేస్తారు. ఒక్కటి చెప్పండి, అయితే ఈ కేసులో నుంచి మీరు క్లీన్ చిట్గా బయటకు వచ్చే అవకాశం ఉందా? మరి అసలు కేసు ఉంటే కదండి క్లీన్ చిట్తో రావడానికి. ఎంక్వైరీ కూడా నడవకుండా. మీకు అర్థం కావట్లేదు. కేసు ఉంటే మనం కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేసుకొని రావాలి. కేసే లేకపోతే ఏంటి? ఎంక్వైరీ. ఎవరు పిటిషన్ ఇచ్చినా ఎంక్వైరీ చేస్తారు. చేసి ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా, లేకపోతే ఇది పరమ బేవర్స్ పిటిషనా, పకోడీ పిటిషనా అనేది వాళ్ళు చూసుకుంటారు, రైట్? ఉంటే ఎంక్వైరీ చేసి విత్ ఇన్ ఎ మంత్ ఆర్ 2 months కేసు రిజిస్టర్ చేస్తారు. బియాండ్ దట్ ఉంది అంటే 2 కారణాలు. ఒకటేంటి, ఎలాంటి ఆధారాలు లేవు, సో వీ నీడ్ నాట్ గో అహెడ్. 1. 2, మనం ఇతను పొలిటికల్గా హెరాస్ చేయాలి అనుకుంటే అప్పుడు చేస్తారు. ఇమ్మీడియట్గా చేస్తే మీకు కరెక్ట్గా మ్యాటర్ ఉన్నట్టు, లేట్ చేసి కేసు రిజిస్టర్ చేస్తే అది పొలిటికల్ హెరాస్మెంట్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎలాంటి ఎంక్వైరీ అయినా కూడా
మీకు 30 రోజుల కన్నా 30 రోజులు 60 రోజులు 90 రోజులు అంతకన్నా ఎక్కువ పట్టదు. సిఆర్పిసి కూడా ఏం చెప్తుంది, ఏ కేసు అయినా సరే మీరు 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయమని చెప్తుంది. అంటే విచారణ సాధారణంగా ముగించడానికి 90 రోజులు సరిపోతుంది. మీరు చెప్తున్న ఈ ఎలిగేషన్లు అనేప్పటివి 2 సంవత్సరాల క్రితం కదా. సో పిటిషన్ ఎంక్వైరీ అనేది తీసుకుంటారు, పిటిషన్ ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత ఏమైందో మనకు చెప్తారా? చెప్పరు కదా. ఏమైనా ఉంటే పిలుస్తారు, అడుగుతారు, లేకపోతే పక్కన పడేస్తారు. ఇది జరిగేది. మీకు 2 సంవత్సరాల తర్వాత కేసు కట్టాల్సిన అవసరం ఏ విచారణలో కూడా ఉండదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. మీకు అందులో సత్యం ఉంటే మీకు 30 రోజుల్లో లేదా 90 రోజుల్లో కేసు రిజిస్టర్ అవ్వాలి. ఏ ఎంక్వైరీ అయినా కాలేదు అని అంటే అది అబద్ధపు కంప్లైంట్ అని అర్థం. మీరు యాక్చువల్లీ జనవరిలోనే అరెస్ట్ అవ్వాలి అనే మాట కూడా ఎక్కువగా వినిపించింది సార్. మరి అంటే అప్పుడు ముహూర్తాలే లేవేమో అరెస్ట్ చేయాలి. జగన్ హయాంలో బేసిక్గా ప్రభుత్వానికి చెప్పకుండానే విదేశీ పర్యటనలు మీరు చేశారా? అరే అన్నీ చేశానండి. అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయి. అసలు విదేశాల్లో ఎవరిని కలవడానికి వెళ్ళారు సార్ మరి ఆ టైంలో? విదేశాల్లో కత్రినా కైఫ్, యాంజలినా జోలీ, డొనాల్డ్ ట్రంప్. అవి నా డబ్బులతో నేను వెళ్ళాను, నా పర్సనల్ విజిట్స్ అండి. ఏం సంబంధం అసలు? బేసిక్గా ఏంటంటే మా ఇద్దరు అబ్బాయిలు యుఎస్లో చదువుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్తాను జనరల్గా. అది ఇప్పుడు కాదు, నేను ఇంతకుముందు నుంచి కూడా సంవత్సరానికి 2 సార్లు యుఎస్ వెళ్ళొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇద్దరు పిల్లల్ని కలవడానికి మరి ప్రభుత్వానికి చెప్పకుండా వెళ్ళాల్సిన ఎక్కడ చెప్పకుండా వెళ్ళానండి. అన్ని సార్లు చెప్పి వెళ్ళా, అన్ని విజిట్లకి పర్మిషన్లు ఉన్నాయి. ఒకటి నాకు ఎమర్జెన్సీ ఉండి మా అబ్బాయికి హెల్త్ బాగాలేకపోతే నేను అర్జెంటుగా రష్ అవ్వాల్సి వచ్చి కాగితం పెట్టేసి నేను వెళ్ళిపోయాను. వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, జిఏడికి చెప్పాను నేను వెళ్తున్నాను బాబు, కాగితం ఇస్తాను. అప్పటికి నేను పోస్టులు ఎక్కడ లేను రిలీవ్ అవ్వటానికి. అప్పటికి జగన్ గారి ప్రభుత్వంలోనే నేను సిఐడి నుంచి బయటకు వచ్చేసి వేరే పోస్టింగ్ ఏమి లేకుండా కొంతకాలం ఉన్నా. అవి కూడా మీకు తెలుసు. ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం వల్ల చేయను అంటం వల్ల మీరు బయట ఉన్నారా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు మీరు. సో ఆ పీరియడ్లో నేను ఎలాంటి పోస్టులో లేను కాబట్టి మరి కాగితం ఎవరికి ఇవ్వాలి? ఎనివే నేను జిఏడికి ఇన్ఫామ్ చేసి నేను వెళ్తున్నానని చెప్పేసి నేను వెళ్ళాను. అక్కడ నా పనులన్నీ చూసుకుని నేను రావటం జరిగింది. దుబాయ్ ఎందుకు వెళ్ళారు మరి? దుబాయ్లో ఏమున్నాయి మీకు? బిజినెస్లో ఏమైనా ఉన్నాయా? దుబాయ్ నేను గోల్ఫ్ ఆడడానికి వెళ్ళా. దుబాయ్ వెళ్ళాను, చైనా వెళ్ళాను. చైనా కూడా వెళ్ళి గోల్ఫ్ ఆడా. మాకు గోల్ఫ్ ట్రిప్స్ ఉంటాయి. నేను అడిక్ట్స్ అని ఒక గ్రూప్ ఉంది, గోల్ఫింగ్ గ్రూప్. ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్లో ఆడతాం. అది చాలా కామన్ థింగ్. దానికి ఈ విదేశాలకు వెళ్ళటం నేరం అన్నట్టు మాట్లాడతారేంటి? విదేశాలకు వెళ్ళాలి కదా. చెప్పకుండా వెళ్ళారు అనేది అంతే. చెప్పకుండా కాదు, నేను చెప్పింది ఒకే ఒక ఇన్సిడెంట్. అదర్ దాన్ దట్ అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయి. ఒక్కసారే అది కూడా బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ నేను వెళ్ళొచ్చాను. రెండోది, అనేక మంది ఆఫీసర్సు కనీసం లీవ్ లేకుండా పర్మిషన్ లేకుండా వెళ్ళొచ్చి తర్వాత దాన్ని రాటిఫై చేసుకున్న ఆర్డర్ కూడా నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను. అది కూడా చూడండి. అందులో ఒక ఆఫీసరే 4-5 సార్లు పర్మిషన్ లేకుండా వెళ్ళొచ్చి తర్వాత రాటిఫై చేసుకున్నాడు. అదేమన్నా నేరమా? దుబాయ్ ఎందుకు వెళ్ళారు? దుబాయ్ అంటే ఢిల్లీ కన్నా తక్కువ రేటు ఫ్లైట్ ఛార్జీ. ఢిల్లీకి వెళ్ళడం కన్నా దుబాయ్కి వెళ్ళడానికి తక్కువ టైం పడుతుంది. ఫ్లైట్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి. ఎందుకు వెళ్ళకూడదు? వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? ఐ డోంట్ నో. నేను ఇంగ్లాండ్ వెళ్ళా, జర్మనీ వెళ్ళా, రైట్, ఫ్రాన్స్ వెళ్ళా, ఇటలీ వెళ్ళా. మరి ఎన్ని అడగరేమి? స్విట్జర్లాండ్ వెళ్ళా. మరి ఇక్కడ వీటన్నిటికి ఎందుకు వెళ్ళారని అడగరేమి? సింగపూర్ వెళ్ళాను. ఇంకా నేను తిరగాల్సిన దేశాలు చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత తిరుగుతుంది. దట్ ఈస్ మై ప్యాషన్, ట్రావెల్. ఎందుకంటే మనిషి బావిలో కప్పలాగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి బయట ఏముందో తెలియకుండా చచ్చిపోకూడదు. దట్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ లైఫ్. మనకు అవకాశం ఉన్నప్పుడు ట్రావెల్ చేయాలి, అన్ని దేశాలు చూడాలి, రకరకాల సంస్కృతులు, దేశాలు, భాషలు చూస్తే మనకు కొంత తెలుస్తుంది ప్రపంచం ఎలా ఉంది ఏంటనేది. ఇది ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అసలు బయట ఏముందో కూడా తెలియకుండా ఇది చనిపోవటం దేనికది? వాట్ ఏ వేస్ట్ ఆఫ్ లైఫ్ అని నేను అనుకుంటాను. క్రైస్తవ విషయానికి వస్తే మీరు బేసిక్గా హిందువా, క్రిస్టియనా, లేకపోతే జీసస్ని మొక్కుతారా, శ్రీరాముని పూజిస్తారా? ఇదేనా సీరియస్? ఇది సీరియస్ అవుతుందా చెప్పండి. నేను అనేక సార్లు చెప్పాను ఈ ఇష్యూలో. రిలీజియస్ ఫెయిత్ అనేది కంపల్సరీ ఉండాలి అనేది కంపల్సరీ ఏం కాదు. ఖచ్చితంగా
ప్రతి మనిషికి ఒక మతం ఉండాలి అనేది అదేమన్నా కంపల్సరీనా? ఇండియాలో ఉండాలంటే ఎందుకు కంపల్సరీ చెప్పండి నాకు. ఎందుకు ఏదో దేవుడిని నమ్మాలో చెప్పండి. అండ్ ఒక దేవుడిని ఎందుకు నమ్మాలో కూడా చెప్పండి నాకు. దేవుడిని ఎందుకు నమ్మకూడదో చెప్పండి. సరే, ఎందుకు నేను 10 కారణాలు చెప్తాను. మీకు నమ్మకూడదు అని కాదు, నమ్మినా నమ్మకపోయినా తేడా లేదని. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు పని చేస్తున్నారు మీరు? ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కాదు, టు సపోర్ట్ యువర్ లైఫ్. అంతే కదా. మీ పని మీరు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను, ఆయన పని ఆయన చేసుకుంటాడు. మనం ఒక పని చేస్తేనే మనకు భుక్తి ఉంటుంది. అంతే కదా, సింపుల్. మీరు పని మానేసి పొద్దుగూకుల ప్రార్థన, పూజో, నమాజో చేసుకుంటూ ఉండండి ఒక వారం రోజులు. ఏమవుతుంది? పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్. సరే, భోజనం అవన్నీ కాదు. మీరు చెప్పేది ఏంటంటే మనకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు లైఫ్ లాంగ్ మనకి సపోర్ట్ చేసేది మనిషే. అది గుర్తుపెట్టుకోండి. అతనిది ఏ మతం ఏ కులం పక్కన పడేయండి. మనిషే దేవుడు, మనిషిలోనే దేవుడు ఉన్నాడు. అతను ఎవరైనా కావచ్చు. కోవిడ్ వచ్చింది, మీరు హాస్పిటల్కి వెళ్ళారా, దర్గాకి వెళ్ళారా, చర్చికి వెళ్ళారా, గుడికి వెళ్ళారా? ఎందుకు? మీరు దేవుడిని నమ్మరా? మరి వ్యాక్సిన్ వేసుకోకుండా మీరు అందరూ భజనలో, ప్రార్థనలో, లేకపోతే మరి ముస్లిమ్స్ ఏం చేస్తారు నాకు తెలియదు, అవో మరి అవి చేసుకుంటూ ఎందుకు ఉండలేదు? నాకేం కోవిడ్ రాలేదు సార్. మీరంటే మీరు కాదు, మిమ్మల్ని ఇలా ప్రశ్నలు అడిగే వాళ్ళందరికీ అదే అడుగుతున్నారు. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు? మతం అనేది, ఒక నమ్మకం అనేది కంపల్సరీ కాదు. అది నేను చెప్పదలుచుకున్నా. మతం అని ఇప్పుడు చైనా ఉంది. చైనా అంత అభివృద్ధి చెందిందంటే కారణం అక్కడ ఎలాంటి మతాలు లేవు. ఎవడు దేవుడిని నమ్మడు. ఎవడి పన్నాడు ఒళ్ళు దగ్గరెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటాడు. మరి మీరు ఇక్కడ ఉండడం ఎందుకు? చైనా వెళ్ళిపోతే అయిపోతుందిగా. నేను చైనాలో పుట్టలేదు కదా. ఆ దేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందో నేను చెప్తున్నా. కాబట్టి మనకి ఉండే టైం 24 గంటలు. దానిలో ఎక్కువ టైంని మన పని మీద, ఎవడ పని మీద వాడు ఫోకస్ చేసి ఎవడ పని వాడు సక్రమంగా చేసుకుంటే వాడు డెవలప్ అవుతాడు, వాడు కుటుంబం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. ఇవన్నీ మానేసి ఉన్న టైంలో, ప్రొడక్టివ్ టైంలో ఎక్కువ టైంని దేవుడి పేరు మీద, అది ఏ మతమైనా కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, ఆ టైంని కిల్ చేసుకోవటం తప్పని చెప్తాను. మీరు చేసే వ్యాఖ్యలన్నీ ఇప్పుడు వివాదాస్పదం అవుతాయని మీకేనా తెలుసా? ఎందుకు వివాదాస్పదం? నేను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను. ఇది తప్పేముంది? నేను ఏ మతాన్ని ప్రమోట్ చేయట్లేదు, ఏ మతాన్ని డిమోట్ చేయడం లేదు. నమ్మకం ఉండాలి ఖచ్చితంగా అనే ఆలోచనే తప్పు అని చెప్తున్నాను. రీసెంట్గా మీరు ఎస్సీ సర్టిఫికెట్, మీ ఎస్సీ సర్టిఫికెట్ దమ్ముంటే రద్దు చేయండి అని సవాల్ విసిరారు కదా. ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ఇలా మాట్లాడడం కరెక్టేనంటారా? మరి ఎలా మాట్లాడాలి మీరు కొంచెం రాసేవండి. సో నేను చెప్పింది ఒక కంటెక్స్ట్లో చెప్పా. ఏంటంటే అదే క్రిస్టియానిటీని విశ్వసించటమే నేరము అన్నట్టు, చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతారు అన్నట్టు మాట్లాడుతుంటే దానికి సమాధానంగా నేను చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందంటే కులం అనేది నేను మొన్న చెప్పినట్టుగా ఇది మనకి పుట్టుకతో వచ్చే చర్మం లాంటిది. ఇది పోదు. కులం వేరు, మతం వేరు కదా సార్. చెప్తున్నానండి. నెక్స్ట్ అదే మతం అనేది బట్టలు లాంటిది. ఇది పొద్దున్న ఒకటి వేసుకోవచ్చు, సాయంత్రం ఒకటి వేసుకోవచ్చు, రేపు ఒకటి వేసుకోవచ్చు. మతం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ ఇది మార్చుకోలేరు కదా. పుట్టుకతో వచ్చిన చర్మాన్ని మీరు మార్చుకోలేరు. రంగు ఎప్పుడు కూడా మార్చుకోలేదు. అది కులం, అది పోదు. నువ్వు మతం మారిపోయానని మీకు మీరు అనుకోవచ్చు, అక్కడ ఎవడు పట్టించుకోడు. కులమే నిజం, కులమే శాశ్వతం. క్యాస్ట్ అనేది ఇట్ ఈజ్ ఎ సోషల్ ఫ్యాక్ట్. రిలీజన్ ఈజ్ ఎ బిలీఫ్. ఇప్పుడు నువ్వు నమ్మినంత మాత్రాన దేవుడు ఉంటాడు, నేను నమ్మకపోతే దేవుడు లేడని కాదు కదా. దేవుడు ఉంటే ఆయన ఉంటాడు, ఆయన ఉండాల్సిన చోట ఆయన ఉంటాడు. నువ్వు నమ్మటం నమ్మకపోవడంతో ఆయనకి సంబంధం లేదు. ఇట్ వోంట్ చేంజ్ ఎ డ్యామ్ థింగ్ ఫర్ హిమ్ కదా. సో ఇది బిలీఫ్. బిలీఫ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు దాన్ని ఎలా సర్టిఫై చేస్తావు? ఇట్ ఈస్ ఎ మూమెంటరీ థింగ్. దాన్ని ఎట్లా సర్టిఫై చేస్తావు? రిలీజన్ ఈజ్ జస్ట్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్. క్యాస్ట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. అది ఇప్పుడు మీరు చెప్పండి, మీ క్రిస్టియన్, హిందూ అదంతా కాదు కానీ ఎట్లా ఏం ఉండదండి. పోనీ హిందూ అనుకోండి కాసేపు. హిందూ అయితే జీసస్ని కూడా పూజించచ్చు. అది హిందూయిజంలో దేర్ ఇస్ నో లిమిటేషన్ ఆన్ గాడ్స్ కదా. దట్స్ ఇట్. సో మీరు క్రిస్టియన్ పూజిస్తారు, బట్ నేను ఎవరిని పూజించనండి. నేను ఏ రిలీజియస్ ప్లేస్కి నా అంతటి నేను ఇంతవరకు వెళ్ళింది లేదు. ఆన్ మై ఓన్ ఐ నెవర్ బీన్ టు ఏ రిలీజియస్ ప్లేస్.
బట్ బంధువులో స్నేహితులో ఎవరన్నా పోతున్నప్పుడు తోడు రమ్మంటే వెళ్దామంటే వెళ్తారు. నాకేం అదేం నిషిద్ధ ప్రాంతం కాదు, నేను ఏ దేవుడిని ద్వేషించను. ఇప్పుడు వాళ్ళేం నన్ను వచ్చి ఏం చేయలేదు కదా, నేనెందుకు వాళ్ళతో గొడవ పెట్టుకునేది? నాకు అది ఎవరైనా గౌరవమే, ఏ దేవుడన్నా గౌరవమే. ఎందుకంటే ఇప్పుడు మీరు పూజిస్తూ ఉంటారు, అంటే నేను అది ఇండియాలో criticize ఎస్ మీరు చేయకూడదు. చెప్పింది 100% నిజం కావచ్చు. అంతే. అది పూజించాలా అనేది ఎవరి ఇష్టం, లేకపోతే అవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ బేసిక్గా ఇండియాలో అయితే కొన్ని ఆంక్షలు ఇలాంటివి అయితే ఉన్నాయి కదా. అంటే బేసిక్గా ఇక్కడ హిందూ సర్టిఫికేట్ పెట్టుకొని అండ్ అంటే జీసస్ని ఆరాధిస్తామంటే ఎవరన్నా ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా? అరే హిందూయిజం గురించి మీకు అసలు ఏం తెలియదు. ఇలా అయితే తెలియదు సార్, చెప్పండి. హిందూయిజంలో దెర్ ఇస్ నో సింగిల్ గాడ్, అసలు కాన్సెప్టే లేదు. ఓకే, మిగతా మతాలకి హిందూ మతానికి ఉన్న ప్రాథమికమైన తేడా ఏంటంటే క్రిస్టియానిటీలో వాళ్ళు ఏం చెప్తారు, యెహోవాయే దేవుడు అంటారు, ఒకటే దేవుడు, ఈ దేవుడు తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు అంటారు. అందులో రిస్ట్రిక్షన్ ఉంది. ఇస్లాంలో రిస్ట్రిక్షన్ ఉంది, అల్లా తప్ప ఇంకొకటి దేవుడు కాదని ఉంది. హిందూయిజంలో అట్లేం లేదు కదా, మనకు అందరూ దేవుళ్ళే, మల్టిపుల్ గాడ్స్ కదా. శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, మరి అది వీళ్ళిద్దరూ కాకుండా అమ్మవారిని పూజించే వాళ్ళు ఉన్నారు. ఎన్ని ముక్కోటి దేవతలు ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలకు తోడుగా ఇంకొక జీసస్ క్రైస్ట్ వస్తే ఏం అభ్యంతరం పెట్టే మతం కాదు హిందూయిజం. అది మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది. క్రిస్టియానిటీలోకి వెళ్ళాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, బ్యాప్టిజం తీసుకోవాలి. ఆ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకే ఎవరైనా చర్చిలోకి రాణిస్తారు. కానీ చర్చిలో వాళ్ళు కొన్ని రిచువల్స్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి. అవును. లైక్ రొట్టె ఏదో ఇస్తారు, ద్రాక్ష రసము రొట్టె ఇస్తారు. మరి ఆ ఏ కషాలు ఇస్తారు నాకు గుర్తులేదు, కానీ అది బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకే ఇస్తారు. అంటే వాళ్ళని మాత్రమే క్రిస్టియన్స్కి గుర్తిస్తారు. చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన క్రిస్టియన్స్ అని ఎవరు గుర్తించరు, ఈవెన్ క్రిస్టియానిటీ గుర్తించదు. అది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి చర్చికి వెళ్ళే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనే తప్పు. పైగా ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్లియర్గా చెప్పింది, ఓన్లీ బ్యాప్టిజం ఎవరు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్. క్రిస్టియన్ నేమ్ ఉన్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు, ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు. ఇందులో అనేక బుక్స్ ఉంటాయి, అందులో ఒక బైబిల్ కూడా ఒక పుస్తకం, చదవచ్చు, తప్పు లేదని చెప్పింది. అలాగే ఇంట్లో జీసస్ క్రైస్ట్ పటాలు ఉన్నంత మాత్రాన అతను క్రిస్టియన్ కాదు, కేవలం బాప్తిజం తీసుకుంటే మాత్రమే క్రిస్టియన్ అని చెప్పి కోర్టు చెప్పింది. యాజ్ ఆన్ టుడే టెక్నికల్గా కూడా ఇది పొజిషన్. అంటే వాళ్ళకి మరి అప్పుడు ఎస్సీ ఎస్టీ హోదాని రద్దు చేస్తామని చెప్పేసి బాప్టిజం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుద్ది ఈ రోజున్న టెక్నికల్ డెఫినేషన్ ప్రకారం. బైబిల్ చదివితే రద్దు కాదు, చర్చికి వెళ్తే రద్దు కాదు, ప్రేయర్లో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన్ని రద్దు కాదు. ఇది ఈ రోజున్న సిచ్యువేషన్ కూడా అదే, రైట్? ఈ రోజున్న సిచ్యువేషన్ కూడా అదే. నువ్వు బాప్టిజం తీసుకుంటేనే నీకు క్రిస్టియానిటీ ఈ ఎస్సీ హోదా పోతుంది తప్ప క్రిస్టియన్ హోదా వస్తుంది తప్ప. యాజ్ ఆన్ టుడే కూడా చర్చికి వెళ్ళినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన ఎస్సీ హోదా పోదు, ఓన్లీ బ్యాప్టిజం తీసుకోవాలి. ఇప్పుడు మేము చేసే పోరాటం కూడా ఏంటంటే ఈ బ్యాప్టిజం తీసుకున్నా ఏం చేసినా కూడా అతన్ని స్టిల్ మాలానో మాదిగానే అంటారు తప్పితే క్రిస్టియన్ అని గొప్పగా ఏం చూడరు. అని నిన్నదాకా ఏంటో ఈరోజు కూడా అంతే, రేపు కూడా అంతే. కులం ఎక్కడికి పోతుంది? నిన్నటిదాకా అరే ఒరే అన్నోడు ఈరోజు జోసెఫ్ అని పేరు మార్చుకోగానే రండి జోసెఫ్ గారు అంటాడా ఏంటి? ఏమో ఉండదు కదా. నువ్వు వెంకయ్యని పేరు పెట్టుకుంటే ఎరా వెంకయ్య అన్న కూడా జోసెఫ్ సార్ నా పేరు ఈ రోజు నుంచి అంటే ఎరా జోసెఫ్ అంటాడు. ఏమంటే జోసెఫ్ గారు అంటాడా? అంటే కదా. పైగా జోసెఫ్ క్రిస్టియన్ అని గుర్తిస్తారా? గుర్తించరు. జోసెఫ్ మాల, జోసెఫ్ మాదిగా, ఆ మాదిగ జోసెఫ్ అంటారు. క్యాస్ట్ చెప్పేవన్నీ కొంచెం హ్యూమిలేటింగ్ ఉన్నాయి సార్, వర్డ్స్ అవి వింటుంటేనే నాకు కొంచెం అదో రకంగా ఉంది. మీకు వినటానికి హ్యూమిలేటింగ్ ఉంది, మరి పడేవాళ్ళకి ఎలా ఉంటుంది? మాకు చిన్నప్పటి నుంచి మేము చూస్తాం ఇవి, మరి మాకు ఎలా ఉంటుంది? నాకు తెలిసి నేను నాకు జరిగింది చెప్తా. మా తెలుసున్న అబ్బాయి నాకు సీనియర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఆయన ఐఏఎస్ వచ్చింది. ఆ అబ్బాయి ఎవరినో ఇష్టపడ్డాడు. వాళ్ళ మదర్ని అడిగితే ఉంది మా కులంలో రిక్షా దొక్కునేవాడి కన్నా ఇస్తామండి, మీరు ఐఏఎస్ అనే ఇవ్వమని చెప్పింది. ఇది నాకు తెలుసు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. కులం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, అలా భద్రంగా మనతో పాటు ఉంటుంది. అలాంటప్పుడు కులం నువ్వు ఐఏఎస్ అయినా మారదు, క్రిస్టియానిటీ తీసుకున్నా మారదు. అలాంటప్పుడు ఆ కులాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఈజ్ ఇట్ లాజికల్లీ కరెక్ట్?
అది నేను అడిగేది. ఎస్సీ ఎస్టీ కేసుల విషయానికి వస్తే 4,000 కేసులు మీరు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది కదా, ఎలా వేయించగలిగారు అసలు అవి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రిజిస్టర్ చేసి అలా పడేశారు స్టేట్ మొత్తం. ఉమ్, సిఐడి చీఫ్ ఏంటంటే నోడల్ ఆఫీసర్ ఆఫ్ ద ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, అతను మానిటర్ చేయాలి. ఉమ్, దానికోసం గవర్నమెంట్ పీసీఆర్ వింగ్ అని చెప్పి, ఉమ్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ వింగ్ అని చెప్పేసి ఉమ్, ఒకటి క్రియేట్ చేసి దానిలో ఒక డిఐజీ పోస్టు, ఎస్పీ పోస్టు ఇలా సిబ్బందినిచ్చి, బాబు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులను నువ్వు మానిటర్ చేయి అని చెప్పి అతనికి ఒక వింగ్ ఇచ్చింది. ఉమ్, దానికి ఫండింగ్ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, పోలీసు నుంచి రాదు. సో ఈ కేసుల మీద రివ్యూ అనేది సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర కూడా అవుతూ ఉంటుంది. ఈయన నోడల్ ఆఫీసర్ కాబట్టి ఛార్జ్ షీట్లు వేయించి మళ్ళీ ఆయనకి చెప్పాలి. చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా అవుతుంది, చీఫ్ సెక్రటరీ కూడా రివ్యూ చేయాలి, ఇవి ఆయనకి చెప్పాలి. ఇది ఈ కథ అది ప్రొసీజర్ చాలా ఫాలో కారు, మీటింగ్స్ పెట్టరు. నాకు ముందున్న వాళ్ళు చేయలేదు, నాకు ముందున్న వాళ్ళు కూడా అడిగారు, సార్ మనం నోడల్ ఆఫీసర్స్ కదా, మనం స్టేట్ అంతా కూడా కేసులు మానిటర్ చేయొచ్చు కదంటే, ఎందుగా ఏడ్చేస్తారు, లా అండ్ ఆర్డర్లో జోక్యం చేసుకున్నాం అని, డీజీ ఏడుస్తాడు ఎందుకులే వదిలే అని వాళ్ళు మాట్లాడారు. నేనేం చెప్పానంటే, నేను సిఐడి చీఫ్ అయిన తర్వాత ఎవడేడ్చినా నాకు సంబంధం లేదు, ఉమ్, నా డ్యూటీ కాబట్టి నేను చేస్తాను అని మొత్తం లిస్ట్ తీసుకొని, మా దగ్గర డేటా ఉంటుంది ఎస్ఆర్బిలో, ఆ డేటా తీసుకుని ఎక్కడెక్కడైతే కేసులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ లెటర్స్ రాశాం, ఎస్పీలకి, డిఐజీలకి, డీజీలకి, ఇదిగో ఈ జిల్లాలో ఇన్ని పెండింగ్, మీరు 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి, ఎందుకు వేయలేదు అని అడిగాం. అడిగిన తర్వాత కొన్ని చోట్ల సమాధానాలు వచ్చినాయి, కొన్ని చోట్ల రాలేదు. అది మేము దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి రెగ్యులర్గా వాళ్ళకి మెమోలు ఇప్పించి, డీజీపీ ఆఫీస్ నుంచి మేము ఇచ్చి ఇవన్నీ చేస్తే అప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఛార్జ్ షీట్ వేసాం, కోర్టులో ఉంది కానీ నెంబర్ రాలేదంటూ మొదలెట్టారు. అప్పుడు ఏం చేశానంటే, నేను ఆనరబుల్ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని కలిసి, మీరు పోర్ట్ఫోలియో జడ్జెస్ అని ఉంటారు, ప్రతి హైకోర్టు జడ్జి గారి కింద కొన్ని జిల్లాలు ఉంటాయి అన్నమాట, ఆ జిల్లాల్లో ఉన్న మేజిస్ట్రేట్లు అందరూ ఆయన పరిధిలోకి వస్తారు. పోర్ట్ఫోలియో జడ్జెస్ దృష్టిలోకి తీసుకెళ్ళి, ఈ జిల్లాల్లో జడ్జిలు నెంబర్లు ఇవ్వటం లేదు, నేను మీకు రిపోర్ట్ పెడతాను, ఇది పోర్ట్ఫోలియో జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఆ మేజిస్ట్రేట్లు మేమేం అనలేం కాబట్టి మీరు హైకోర్టు నుంచి వాళ్ళకి మెమోస్ ఇప్పించి నెంబర్లు వచ్చేలాగా చూడండి అని నేను వారిని కలిసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వారం మా దగ్గర నుంచి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ పోయి హైకోర్టుకి పర్సనల్గా ఆ లెటర్ ఇచ్చి, ఎన్ని కేసుల్లో నెంబర్లు వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఇంకెన్ని రావాలని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అంత వెంటపడి మానిటర్ చేస్తే ఆ పెండింగ్ ఉన్న 4,000 కేసులు కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అయితే బేసిక్గా సిఐడి చట్టాల ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్కి 200 కేసులు మాత్రమే తీసుకోవచ్చు అని చెప్పేసి, 4,000 కేసులు అంటే అధికార దుర్వినియోగం అని రఘురామకృష్ణమరాజు గారు ఆరోపించినటువంటి మాట. ఆయన ఏదో తల తిరుగుడు మాటలు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఆయనకైనా శుద్ధమా బద్దమా, ఆయనకి ఏదో వస్తే అది మాట్లాడతాడు, ఆయనకి ఓం అంటే డమ్ రాదు, ఏమీ తెలిసి సావదు, ఏదేదేదో మాట్లాడతాడు. నా కేసులో గూగుల్ టేక్అవుట్ అంటాడు, ఎందుకు ఆ రోజున ఏదో వివేకానంద రెడ్డి గారి కేసులో గూగుల్ టేక్అవుట్ ఉందని సిబిఐ అంటే, ఈ మాట ఏదో వినటానికి బాగుంది కదా అని అది వాడతాడు. ఆయన సీరియస్గా తీసుకోకండి మీరు, ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటాడు అంతే. డబ్బున్న వ్యక్తి సార్ ఏమైనా చేయగలరు. అదే డిప్యూటీ స్పీకర్ ఆయన ఏదైనా మాట్లాడతాడు. అలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మాలాంటి వాళ్ళు ఏం చేస్తాడు, మిమ్మల్ని ఎవడేం చేయలేడు. ఇదే ప్రజాస్వామ్య దేశం అమ్మా. భారతదేశ గొప్పతనం ఏంటంటే ఇదే డెమోక్రటిక్ కంట్రీ. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నా దగ్గర లేకపోవచ్చు, ఏది ఏమైనప్పటికీ అందరూ స్వేచ్ఛగా బతకచ్చు ఇక్కడ. మరీ మన దేశం అంత దారుణంగా అయితే, మిగతా దేశాల్లాగా దారుణంగా అయితే ఏం లేదు. రైట్. అయితే ఇంకా మీరు రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఏవైతే కొన్ని ఉన్నాయో, చట్టంలోని లూప్ హోల్స్ను ఉపయోగించుకునే వాళ్ళు అధికారులుగా ఉండటం మా కర్మ అని అనుకుంటున్నారు కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మీరేమంటారు? ఎవరైనా మళ్ళీ ఈయన ఉంటాడు, ఎలాంటి మనిషి ఇంకెవడు ఉండడు. నేను చెప్పాను కదా, ఆయన సీరియస్గా తీసుకోకండి, మాట్లాడుతూ ఉంటాడు అంతే. నెక్స్ట్ రిటైర్మెంట్ వచ్చిన వెంటనే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, వైసీపీ నుంచి ఏమైనా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే డైరెక్ట్గా వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఏమైనా ఉంది అంటారా? నాకు టికెట్లు అన్ని పార్టీలు ఆఫర్ చేసినాయి గతంలోనే, నాకు వద్దనుకున్నాను. నేను నా కమ్యూనిటీ కోసం, దళిత క్రైస్తవుల కోసం 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. మొన్నటిదాకా ఏంటంటే ఒక ఎన్జిఓ టైప్ లో నేను నెమ్మదిగా పనిచేసుకుంటూ వచ్చాను 10 ఏళ్లలో. అధికారిగా అంతకన్నా చేయకూడదు కాబట్టి ఒక వాలంటరీ సర్వీస్ మాదిరిగా చేసుకుంటూ వచ్చాను ఆ పోరాటం. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తాను. టికెట్లు ఆశించి నేను ఎప్పుడు చేయలేదు. టికెట్లు ఆల్రెడీ నాకు ఆఫర్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే 2 టికెట్లు అన్ని పార్టీలు ఆఫర్ చేసినాయి. వైసీపీ పార్టీ నుంచి రాలేదు. అన్ని పార్టీలు అంటే అందులో వైసీపీ కూడా ఉంది. నాకు వద్దు అనుకున్నాను కాబట్టి నేను దూరంగా ఉన్నా. మరీ టికెట్ ఆశించి నేను వెళ్ళి అడిగే స్థాయిలో నేను లేను. వాళ్ళే నన్ను టికెట్ మీరు పోటీ చేయండి అని అడిగే స్థాయిలో నేను ఉన్నా. కానీ నేను వద్దనుకున్నా, ఎందుకంటే ఏ పార్టీకి ఊడిగం చేయటం నాకు ఇష్టం లేదు.
నేను నా ఆశయాల్లో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. దళితులు, దళిత క్రైస్తవుల ఇంట్రెస్ట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ఒక పార్టీ తరఫున మాట్లాడుతూ ఇంకొక పార్టీని దుర్భాషలాడటం, వేరే పార్టీలో ఉన్న నా కులస్తులను దుర్భాషలాడటం, ఇలాంటి పనులు నేను చేయలేను. అందుకే నేను దూరంగా ఉన్నాను. ఈ క్రైస్తవుడని చెప్పుకోవడం కానివ్వండి, లేకపోతే రఘురామకృష్ణరాజుని మీపై పోటీ చేయమని తర్వాత సవాల్ మీరు అడిగారు కాబట్టి అన్ని చెప్తున్నా. అంటే వైసీపీ టికెట్ కన్ఫర్మ్ అని చెప్పినట్లే కనపడుతుంది కదా ఇక్కడెక్కడ. ఏది ఆయన 100 మందితో గొడవ పెట్టుకుంటాడు, అందరికి వైసీపీ టికెట్లు ఇస్తుందా ఏంటి? అవన్నీ పనికి మాటలు. కానీ ఆయన వాళ్ళు టికెట్లు రావడం ఏంటి, రేపు ఆయనకే టికెట్ రాదు ఏ పార్టీ కూడా. సో అదంతా ఏం కాదు. నాకేంటంటే ప్రధానంగా నేను ఎంపీ అవుతాను, ఎమ్మెల్యే అవుతానా, పోటీ చేస్తానా, ఇది కాదు ఇంపార్టెంట్. ముఖ్యమైనది మనం ఏ ఎత్తుగడ వేస్తామో, ఏ స్టెప్ తీసుకుంటాం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం అడిగేది ఏంటి, ప్రతి దళితవాడ పంచాయతీ కావాలి. ప్రతి దళితవాడికి సంవత్సరానికి 2 కోట్లు ఈ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు అందాలి. అంటే 5 సంవత్సరాల్లో 10 కోట్లు ప్రతి దళితవాడికి, మాలపల్లి కానీ, మాదిగూడెం కానీ, రెల్లిగూడెం కానీ అందరికీ అందాలి. ఇది ఫస్ట్ మన గోల్. దానికోసం మనం ఏం చేస్తాం అనేది చూసుకోవాలి తప్పితే ఊరికే నేను ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, అది గోల్ కాదు. ఒకవేళ ఇది సాధించడానికి పోటీ అవసరమైతే అది ఒక మార్గం అవుతుంది తప్ప ఫైనల్గా నువ్వు రీచ్ అవ్వాలనుకున్నది ఏంటి, దళితవాడ పంచాయతీ, దానికి నిధులు, దాని తర్వాత దళిత క్రైస్తవులకి దళితులుగా గుర్తింపు. ఈ 2 ఎట్లా సాధిస్తాం, దానికి ఏం చేయాలి, దానికి ఏమన్నా చేస్తాం. ఇప్పుడు మరి భీమవరం ఆకువీడులో జరుగుతున్నటువంటి దాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అక్కడ క్రిస్టియన్ చర్చెస్ మీద కానివ్వండి, క్రిస్టియన్స్ మీద కానివ్వండి, లేకపోతే అక్కడ క్రిస్టియన్ చర్చెస్ పైన ఉన్నటువంటి సౌండ్వి ఏవైతే పీకిచ్చేస్తున్నారో వాటన్నిటి మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నేను ఎందుకు అంటే కేవలం రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి కామ్గా ఉంటున్నారా ఏంటి? నేను భీమవరం వెళ్ళి మీటింగ్ పెట్టా. భీమవరం సభలో మాట్లాడారు, విన్నా. భీమవరం వెళ్ళి పెట్టా నేను. ఇప్పటిదాకా మీరు చూసిన వాళ్ళందరూ కూడా బయట ఎక్కడెక్కడో మాట్లాడారు. నేను బయట మాట్లాడాను, భీమవరం వెళ్ళి మరీ మాట్లాడాను. ఆ రోజు చూశారు మీరు ఎన్ని వేల మంది వచ్చారు. సో అట్లా నేను మాట్లాడకుండా ఉండటం అనేది ఎక్కడ ఉంది, ఆల్రెడీ మాట్లాడాను. మీరు చూడండి ఆ మీటింగ్ వీడియోస్ తీసుకొని. సౌండ్ పొల్యూషన్స్ అనే మరి ఆ సౌండ్ సిస్టమ్స్ అవన్నీ నేను ఒకటి చెప్తాను వినండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యక్తి ఆకతాయితనంతో చేసే పనులే తప్పితే వేరే ఏం కాదని నేను అనుకుంటున్నాను. ఇంత వయసు వచ్చిన ఆకతాయితనం అని మీరు ఎలా అంటున్నారు సార్? చేసే పనులను బట్టి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే బేసిక్గా తన బ్యాంకు కుంభకోణం ఆ కేసుల మీద చర్చ జరగకూడదు, దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, చర్చిల మీద మైకిల్ నేను పీకించేస్తాను, సునీల్ కుమార్ ఇంకొక ఆయన వచ్చి గుళ్ళ మీద పీకించేస్తాడు, అప్పుడు 2 మతాల వాళ్ళు కొట్టేసుకుంటారు, నేను హీరో అయిపోవాలని ఆయన ప్లాన్. అందుకే నేను ఆ ట్రాప్లో పడదలుచుకోవాలి. ఓకే, ఆ ట్రాప్లో పడకూడదని నేను అలా దాని మీద అనవసరమైంది ఏం చేయలేదు. చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా కానిమ్మని వదిలేసాం, కానీ ఆ ట్రాప్లోకి మనం వెళ్ళకూడదు. నన్ను అడిగిన వాళ్ళకి కూడా అదే చెప్పాను, మీరు రెస్పాండ్ కాకండి. ఓకే, పిక్కుంటా 4 మైకులు ఏమైంది అలా అని చెప్పి మీరు గుళ్ళ మీద మైకులు ఇవి కూడా తీయద్దు, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పనికిమాలిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రజలు అనేవాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, అన్ని మతాల వాళ్ళు. ఈ గొడవలు బట్టి పబ్బం గడుపుకోవటానికి వచ్చేవాళ్ళు వస్తాడు, పోతాడు, మనకేం పోతుంది, మనకేం వస్తుంది కొట్టుకోవటం వల్ల? వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. కాబట్టి ఇలాంటి విద్వేషపూరితమైన పనులు ఏవి కూడా చేయొద్దు అని కూడా నేను చెప్పడం జరిగింది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ మరి ఆఫ్టర్ రిటైర్మెంట్? ఫ్యూచర్ ప్లాన్స్ చూద్దాం. నేను చెప్పాను కదా, నా ఆశయం కోసం నేను పనిచేస్తాను, దళితవాడ పంచాయతీ కోసం పనిచేస్తాను. ఇంకా ఆ పోరాటంలో అది అచీవ్ చేయడానికి ఎటు తీసుకుపోతే అడిపోతాం. ఆ రోజు పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు ఎత్తుగడలో వేసుకుంటూ మేము అనుకున్నది సాధించాలి. 4,000 మంది దళితుల్ని సర్పంచులను చేయాలి, 20,000 మందిని వార్డు మెంబర్లు చేయాలి, 24,000 మంది దళితులు ఎప్పుడు అధికారంలో ఉండేలాగా చేయాలి. దళితులు ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేడా మరి ఆంధ్రప్రదేశ్కి? కాలేరని నేను అనలేదు కదా, ఫస్ట్ స్టెప్ ఇది. దళితుడు ముఖ్యమంత్రి అంత అయ్యేంత వరకు ఖాళీగా కూర్చోలేం కదా, ఒకటే ముఖ్యమంత్రి అవుతాడా? దళితుడు ముఖ్యమంత్రి అయ్యే లోపు, దళితుడు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా అది వేరే విషయం. అయినా కూడా అది 1 సారో 2 సార్లు 3 సార్లు ఒక వ్యక్తి. కానీ సర్పంచ్లు అనేవాళ్ళు ప్రతి గ్రామ స్థాయిలో మన పట్టు మనకు ఉంటుంది. 4,000 గ్రామాల్లో పట్టు అంటే మామూలు విషయం కాదు, అది ఫర్ ఎవర్ ఉంటుంది. అందులో నిన్ను వచ్చి ఎవడో ముఖ్యమంత్రిని చేయక్కర్లేదు, ఇంకోటి అక్కర్లే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. పైన ఏ పార్టీ అన్నా రాని, ఏ పార్టీ అన్నా పోని, నీ అధికారం నీకు ఉంటుంది. 4,000 గ్రామాల్లో, దళిత గ్రామాల్లో దళితుడే సర్పంచ్గా ఉంటాడు,
వార్డు మెంబర్లుగా ఉంటారు. 24,000 మంది పవర్లో ఉంటారు. అందులో 12,000 మంది మహిళలు. 50% రిజర్వేషన్ అడుగుతున్నాం అంటే 12,000 మంది మహిళలు అధికారంలో ఉంటారు. 10,000 మంది వార్డు మెంబర్లుగా ఉంటారు. 2,000 మంది సర్పంచ్లు అవుతారు మహిళలు. సో ఇది ఒక పెను మార్పుకి కారణమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దళితులకి రోడ్డు కావాలన్నా అడుక్కోవాల్సిందే, ప్రధాన గ్రామానికి వెళ్ళి మంచినీళ్ళు కావాలన్నా అడుక్కోవాల్సిందే, లైట్లు కావాలన్నా అడుక్కోవాల్సిందే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రేషనలైజేషన్ పేరుతో స్కూళ్ళన్నీ మూసేశాడు దళితవాడల్లో. ఎవరికి చెప్పుకుంటాడు? అదే మన పంచాయతీ మన చేతిలో 2 కోట్లు ఉంటే ఆ స్కూలు మేము పెట్టుకుంటాం బాబా మా డబ్బులతో అని పెట్టుకునేవాడు. అంగన్వాడీలు లేవు. ఇవన్నీ ఎవడు చేస్తాడు? మనకి పంచాయతీలకే డబ్బులు లేవు. వాళ్ళకు ఉండేది 20 లక్షలు. దానిలో మనకు అంగన్వాడీ ఎక్కడ పెడతాడు, మనకు స్కూల్ ఎక్కడ పెడతాడు? దాని బదులు మన సప్లాన్ నుంచి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టలేక మళ్ళీ వెనక్కి పంపేస్తున్నారు. ఆ డబ్బుల నుంచి 8,000 కోట్లు తెచ్చుకుంటే మన దళిత వాళ్ళు మనం స్కూల్ కట్టుకోవచ్చు, మనం అంగన్వాడీ పెట్టుకోవచ్చు, మనం మంచినీళ్ళు ఇచ్చుకోవచ్చు, మనం డ్రైనేజీలు పెట్టుకోవచ్చు అండర్ గ్రౌండ్, మనం సిమెంట్ రోడ్లు వేసుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి ఆ పార్టీ నెగ్గాలి, ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఈయన క్రిస్టియన్, ఈ పిచ్చి కూడా వదిలేయాలి. ముందు మనం ఫస్ట్ మన ఇంట్రెస్ట్, తర్వాత మిగతాది ఏదైనా. ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి, ఈయన మళ్ళీ రావాలి, ఈయన అవ్వాలి. ఏంటిదంతా? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. అది నేను చెప్పేది. అదే చెప్తాను. కానీ మీరు ఆయన గెలిపించండి, ఆయన మళ్ళీ తీసుకురండి, రావాలి కావాలి ఇవన్నీ నేను చెప్పట్లా. ఏం రావాలి? నీకు అధికారం రావాలి. కావాలి ఏం కావాలి? నీకు బడి, అంగన్వాడీ ఇవి కావాలి. రావాలి అధికారం, కావాలి నిధులు. అక్కడ జగన్ అనే పేరు మిస్ అవుతుంది సార్ నాకు. మా నినాదం ఏంటంటే మాకు రావాలి అధికారం, కావాలి నిధులు. అది మా నినాదం. అంతగా బియాండ్ దట్ నేనేం చెప్పట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది IPS PV సునీల్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.